నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. తిరుమలలో మహా అపచారాలు జరుగుతున్నాయి. వెంకన్న కొండను ఎంత అపవిత్రం చేయొద్దో అంతా చేస్తున్నారు. ఇక బిర్యానీ ప్యాకెట్లు, మందు ప్యాకెట్లు తిరుమలలో కనబడుతున్నాయి. అలాగే చాలామంది చెప్పులు వేసుకొని మహాద్వారం వరకు వెళుతున్నారు. ఇది ఇప్పుడు వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం. దీనికి తోడు గత వారం రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాము, 100 గోవులు ఈ 3 నెలల కాలంలో చనిపోయాయి అని చెప్పి. అయితే దీనిపై కరుణాకర్ రెడ్డికి సంబంధించి ఇప్పటికే యాక్షన్స్ తీసుకుంటాము అని కూడా టీటీడీ నిర్ణయించిన నేపథ్యంలో మరి ఆయన పైన తీసుకునే చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆయన మాత్రం దీనికి సాక్ష్యాలు నేను చూపిస్తాను దేనికైనా అని చెప్పి సిద్ధమని చెప్పి సవాల్ కూడా విసురుతున్నారు. అండ్ ముఖ్యంగా మాకు సంబంధించినటువంటి నిఘా నేత్రాలు తిరుమలలో ఉన్నాయి అని కూడా ఒక బ్లాస్టింగ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. సో మరి అసలు ఆ నిఘా నేత్రాలు ఎవరు? ఒక తిరుమల క్షేత్రంలోనే 2000 మంది ఉంటే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉండే అవకాశం ఉంది? అలాగే టీటీడీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కరుణాకర్ రెడ్డిపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? తిరుమలను అడ్డుపెట్టుకొని వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, కరుణాకర్ రెడ్డి గారు మాత్రం గత వారం రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం, సవాళ్ళ మీద సవాళ్ళు విసురుతున్నారు, నేను ప్రూవ్ చేస్తా అంటున్నారు అని ఏవో ఫోటోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఎట్టకేలకు విజిలెన్స్ రిపోర్ట్స్ తోటి టీటీడీ క్లియర్గా చెప్పడం అయితే జరిగింది, ఎలాంటి అపచారాలు జరగట్లేదు, అలాగే ఎలాంటి గోవులు కూడా ఇక్కడ చనిపోలేదు అని చెప్పి. కానీ ఆయన ఒక మాట అన్నారు, సార్ నీకెలా తెలుసు అన్నదానికి మాకు అక్కడ 2000 మంది నిఘా నేత్రాలు ఉన్నాయి అని చెప్పి. ఆ మాటల్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అసలు నిఘా నేత్రాలు అంటే ఉద్దేశం ఏంటి? మీరేం చెప్తారు దీని గురించి? అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే వాళ్ళ సీక్రెట్ ఏజెంట్లు ఉన్నారు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. అదే ఇప్పుడు ప్రధానమైన సమస్య. భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి సీక్రెట్ ఏజెంట్లు అక్కడ ఉన్నారనేదే ప్రధాన ఇష్యూ. భూమన కరుణాకర్ రెడ్డి ఏజెంట్లు లేకపోతే వైవి సుబ్బారెడ్డి ఏజెంట్లు ఎవరు, దాని మీద కూడా ఒక లెక్క ఉన్నది. ఆ లెక్కని తేల్చటానికి టీటీడీ సిద్ధపడ్డది, రెడీ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఈ భూమన కరుణాకర్ రెడ్డి నిఘా నేత్రాల మీద జగన్మోహన్ రెడ్డి టైంలోనే ఒక రిపోర్ట్ ఉన్నది. అప్పటి చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఒక రిపోర్ట్ ఇచ్చాడు టీటీడీలో ఉన్న నిఘా నేత్రాల మీద. ఆ రిపోర్టు చూసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డికి భయం పుట్టింది. అంటే మీరు నేనేం చెబుతున్నాను అని మీరు ఆలోచిస్తూ ఉండుంటారు. నేను చెప్తున్నది ఏంటి అంటే అన్య మతస్థులు అక్కడ పనిచేస్తున్నారు అనే రిపోర్టుని ఎల్వి సుబ్రహ్మణ్యం చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చారు, ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు. అది చూసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డికి భయం పుట్టింది, వీళ్ళందరినీ తీసేస్తాడేమో ఈ ఎల్వి సుబ్రహ్మణ్యం అని ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని తీసేశాడు. ఈ నిఘా నేత్రాలు అంటే అక్కడ ఉన్న అన్య మతస్థులు అని మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ 200 మంది లేరు, 22 మంది ఉన్నారు. ఆ 22 మందిని తీసేయాలని చెప్పి బిఆర్ నాయుడు టీటీడీ అధ్యక్షుడు అయిన తర్వాత అది ఒక ప్రపోజల్ పెట్టారు. దానికి తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక చట్టం చేసింది. ఏ మతానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఆ మత సంస్థల్లో ఉండాలి అనేది మొత్తం దేశం మొత్తంలో మొట్టమొదటిసారి అటువంటి చట్టాన్ని చేసింది ఆంధ్రప్రదేశ్. చట్ట సవరణ చేశారు, తీసేస్తారు ఖచ్చితంగా అన్య మతస్థులను అక్కడి నుంచి తీసేస్తారు. ఇక్కడ అన్య మతస్థుల విషయాన్ని కొంచెం పక్కన పెడదాం. ఎందుకంటే అన్యమతస్థులు అయినా సరే వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంటే వాళ్ళని కంటిన్యూ చేయొచ్చు, నా వ్యక్తిగత అభిప్రాయం. అట్లా చేయడానికి వీలు లేదు అని చాలా హిందూ సంఘాలు చాలా గొడవ చేస్తూనే ఉన్నాయి ఇప్పటి వరకు. ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ భూమన కరుణాకర్ రెడ్డికి ఈ 200 మంది ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినవాడు ఒకే ఒక్కడు, అతని పేరు హర్నాథ్ రెడ్డి. అతను గోశాల ఇన్ఛార్జిగా ఉండేవాడు, టీటీడీ ఆఫీసరు, గోశాలకి ఇన్ఛార్జిగా ఉండేవాడు. ఇతని ద్వారానే జగన్మోహన్ రెడ్డి వైకుంఠ ఏకాదశి టోకెన్లు జారీ సమయంలో తొక్కిసలాట జరిగేలాగా ప్లాన్ చేసి మనుషులు చనిపోయేలాగా ప్లాన్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతన్ని ఆ తర్వాత అతను ఇన్ఛార్జిగా ఉన్న చోటే ఇది జరిగింది. అక్కడ జస్ట్ 2000 మంది వస్తేనే తొక్కిసలాట జరిగింది. ఎట్లా జరిగింది ఏంటి అనేది మొత్తం కూలంకషంగా పరిశీలిస్తే ఈ హర్నాథ్ రెడ్డి అనే అతను చేసిన కుట్ర వల్ల అక్కడ తొక్కిసలాట జరిగింది అనేది తేలి ఆ హర్నాథ్ రెడ్డిని తీసి అవతల పడేశారు. ఇది మంచి ప్రభుత్వం కాబట్టి అతని మీద ఇంకా క్రిమినల్ చర్యలు తీసుకోవట్లే. వాస్తవంగా అయితే అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, ఆ క్రిమినల్ చర్యలు తీసుకోవట్లే. అదే కూటమి ప్రభుత్వం చేసిన తప్పు.
అతను ఏం చేశాడు ఇప్పుడు మొత్తం ఒక తప్పుడు రిపోర్టు తయారు చేసి గోశాల ఇన్ఛార్జిగా నేను నిన్నటి వరకు పనిచేశాను, నా ఆరాధ్య దైవం భూమన కరుణాకర్ రెడ్డి అని భావించిన హరినాథ్ రెడ్డి వెళ్ళి చెప్పిన కొన్ని విషయాలతోటి భూమన కరుణాకర్ రెడ్డి ఆవులు చనిపోతున్నాయని పెట్టాడు. ఇట్లా ఆవులు చనిపోయినాయి అని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పిన ఆ సెకండ్లోనే నేను చెప్పా, ఇది రాజకీయ ప్రేరేపితమైనది, అక్కడ వాస్తవం దీనికి విరుద్ధంగా ఉంది అని నేను చాలా స్పష్టంగా చెప్పా. ఈ ఆవుల విషయాన్ని రాజకీయాలకి వాడుకోవాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను క్లియర్గా చెప్పా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఈ పోస్టర్ పెట్టారు, బిఆర్ నాయుడు వచ్చాడు తిరుమలనే అపవిత్రం చేశాడు అనే దాంతో ఒక చంద్రబాబు నాయుడిది ఒక పైనుంచి ఒక ఫోటో, ఒక రాక్షసుడిలాగా ఫోటో పెట్టి, బిఆర్ నాయుడు ఫోటో బ్లాక్ అండ్ వైట్లో పెట్టి ఏదో రాస్తూ ఇటువంటివి ఒక 30 రకాల పోస్టర్లు తయారు చేసి వైసీపీ ప్రచారం చేస్తున్నది. ఇందులో ఒకటి ఏంటి అంటే, ఒక పోస్టర్ గురించి చెబితే అంటే అన్నం మొత్తం ఉడికిందో లేదో చూడకల్లా ఒక మెతుకు చూస్తే తెలిసిపోతుంది. ఒక పోస్టర్ ఏంటో తెలుసా, తిరుమల లడ్డూలో గుట్కా ప్యాకెట్ వచ్చింది అనేది ఒక ఫోటో పెట్టారు. ఒక నిత్యాన్నదాన సత్రంలో ఆ అన్నంలో ఏదో ఒక కీటకం, క్రిమి కీటకం వచ్చింది అనేది ఒకటి, ఒక ఫోటో. ఆ 2 ఫోటోలు పెట్టి పైన క్యాప్షన్ ఇదే, బిఆర్ నాయుడు వచ్చాడు తిరుమలని అపవిత్రం చేశాడు అనేది క్యాప్షన్ పెట్టి కింద ఫోటో పెట్టి పెట్టారు. ఆ గుట్కా ప్యాకెట్ వచ్చింది అనే ఆరోపణ చేసిందే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అది కూడా ఆంధ్రాలో కాదు, ఖమ్మం జిల్లాలో. ఖమ్మం జిల్లాలో దీనికి సంబంధించి ఒక మనిషిని, ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. తిరుమల తిరుపతి విజిలెన్స్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు ఆ ఖమ్మం జిల్లాలో. చేస్తే నాకు తెలియదండి, వాళ్ళు వచ్చి ఇట్ట పెట్టమన్నారు, అట్ట పెట్టి ఫోటో తీయమన్నారు, ఆ ఫోటో తీసి నేను ట్విట్టర్లో పెట్టాను అని చెప్పి అక్కడ ఒక మహిళ చెబితే మహిళ మీద కేసు పెట్టారు. ఈ నిత్యాన్నదాన సత్రంలో జరిగిన దాంట్లో కూడా అసలు అది అప్పటిది కాదు అనేది కూడా స్పష్టంగా అయింది. అంటే తప్పుడు ప్రచారం, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రతని దెబ్బతీయటానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారం. ఈ తప్పుడు ప్రచారం చెయ్యటానికే భూమన కరుణాకర్ రెడ్డితో గోవుల విషయం చెప్పించారు. గోవుల విషయం చెప్పించి ఇట్లా గోవులు చచ్చిపోతున్నాయనే సెంటిమెంటు రెచ్చగొట్టాలి, హిందువులందరూ తిరుగుబాటు చేయాలి అని ప్లాన్ చేశారు. ఈ ప్రచారం స్టార్ట్ కావటానికి కొన్ని రోజుల ముందర ఈ జగన్మోహన్ రెడ్డి హిందూ రక్షకుడు అని ప్రచారం చేసుకున్నారు. ఒక క్రైస్తవ మతానికి చెందిన జగన్మోహన్ రెడ్డి హిందూ రక్షకుట్ట తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఆయన్ని ఎంపిక చేసిన దగ్గర నుంచి అక్కడి నుంచి ఒక్క పైసా జీతం కూడా తీసుకోకుండా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని అక్కడ ఏదన్నా చైర్మన్కి మామూలుగా ఇస్తారు, కళ్యాణం లడ్డూను మామూలు లడ్డూలు ఒక 5 అట్లా తీసుకొచ్చి ప్రతిరోజు ఇచ్చిపోతారు. ఆ లడ్డూలకు కూడా డబ్బులు లెక్క కట్టి ఇచ్చేస్తున్నారు, స్వామివారి సొమ్ము నేను తినకూడదు అని. కొత్త సంవత్సరం వచ్చిన సందర్భంగా క్యాలెండర్లు, డైరీలు చైర్మన్ కోటాలో తీసుకొచ్చి ఇచ్చిపోతారు. వాటికి కూడా లెక్క కట్టి డైరీ ఎంత, క్యాలెండర్ ఎంత అని డబ్బులు కట్టేశాడు బిఆర్ నాయుడు. టీటీడీ కారు వాడట్లేదు, టీటీడీ గెస్ట్ హౌస్లో ఉండట్లేదు, అంటే స్వామివారి సొమ్ము నేను టచ్ చేయను అని చెప్పి అత్యంత పరమ నిష్టగా, పరమ పవిత్రంగా తన ఉద్యోగ ధర్మాన్ని బిఆర్ నాయుడు నిర్వర్తిస్తూ ఉంటే, బిఆర్ నాయుడు వచ్చిన తర్వాత తిరుమల పవిత్రత పోయిందిట. నువ్వేం చేసావు? నీ వైవి సుబ్బారెడ్డి, నీ భూమన కరుణాకర్ రెడ్డి ఏం చేశారు? లడ్డూని అపవిత్రం చేయటం దగ్గర నుంచి, ఆస్తులు వేలం వేద్దామని ప్రయత్నం చేయటం దగ్గర నుంచి అన్ని పనులు మీరే కదా చేసింది. తిరుమల పవిత్రతని దెబ్బతీశారు కదా. కాటేజా 300, 3000 చేయి అన్నాడుగా. అంటే ఏంటి, వాట్ ఈస్ ద రీజనింగ్ బిహైండ్ దట్? రేట్లు పెంచటం మీద మీ రీజనింగ్ ఏంటి? 300 ఉందా, 3000 చేయవా? ఇట్ట మాట్లాడాడు వైవి సుబ్బారెడ్డి. వాళ్ళ పవిత్రతను దెబ్బతీసింది బిఆర్ నాయుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా ఒకటి పెట్టింది, టీటీడీ గోశాలలో గోవుల మృతిపై ఇన్ని నాటకాలు అవసరమా చంద్రబాబు? తొలుత ఆవులు చనిపోవడం అబద్ధం, వైసీపీది ఫేక్ ప్రచారం అని టీటీడీతో పోస్ట్ పెట్టించారు. కరెక్ట్, 100% కరెక్ట్. టీటీడీ పెట్టింది కరెక్టు. తర్వాత ఇంట్లో మనుషులు చనిపోవడం లేదా, అలానే ఆవులు చనిపోయినాయని 20 ఆవులు చనిపోయాయి, అందులో ఏముందని బిఆర్ నాయుడు వెటకారం చేశాడు. బిఆర్ నాయుడు నువ్వు చేసిన ఒక
తుచ్చమైన ఆరోపణకి వివరణ ఇచ్చాడు. ఇంకో మాట కూడా అన్నాడు, మరి అది నువ్వు రాయలే నీ ట్విట్టర్లో, చుక్కలు చూపిస్తా భూమన కరుణాకర్ రెడ్డికి అన్నాడు. మరి అది రాయలేదు ఇందులో. చుక్కలు చూపిస్తా భూమన కరుణాకర్ రెడ్డికి అని బిఆర్ నాయుడు అన్నాడు. అది కూడా రాసుకోవాల్సింది కదా, ఆ ఒక్కటి రాయలే పాపం ఎందుకో. ఆవులు చనిపోవడం చాలా కామన్ అంటూ టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ తీసికట్టుగా మాట్లాడాడు. జగనన్నకేమో జగనన్న గారు, భానుప్రకాష్ రెడ్డికి అయితే భానుప్రకాష్ రెడ్డి మాట్లాడాడు. ఇది వీళ్ళ సంస్కారం. ఓకే, సంస్కారం ఎట్లా ఉన్నా కానీ భానుప్రకాష్ చెప్పిన విషయం ఏంటి, మీరు ఇక్కడ రాసింది ఏంటి? ఎండాకాలం వచ్చినా వర్షాకాలం వచ్చినా ఆవులు చాలా సున్నితంగా ఉంటాయి. అవి ఆ సీజన్స్లో వర్షాకాలంలో అంటువ్యాధుల వల్ల, ఎండాకాలంలో ఇంకొక రకమైన అంటువ్యాధి వస్తుంది, వాటి వల్ల గోవులు చనిపోవటం అనేది సాధారణమైన విషయము. అట్లా జరిగినప్పుడు వెటర్నరీ డాక్టర్లు ఉంటారు, వాళ్ళు చూస్తారు, పోస్ట్మార్టం చేసి ఎందుకు చనిపోయిందో తెలుసుకుంటారని చెప్పి భానుప్రకాష్ రెడ్డి చెప్తే అది సహజమని కొట్టేశాడా? ఎక్కడ కొట్టేశాడు? నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ని అది తప్పయా, ఇట్లా జరుగుతుంది, వర్షాకాలం ఎండాకాలం మరీ ముఖ్యంగా ఎండాకాలం ఆవులు తట్టుకోలేక చనిపోతాయని ఆయన చెబితే ఇట్లా. ఇంకొకటి, గోవులు చనిపోవడం మీ కళ్ళతో చూసారా, ఒక్క ఆవు మాత్రమే చనిపోయిందంటూ టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ వెటకారం చేస్తారు. వెటకారం చేశాడా? ఆ బుచ్చి రాంప్రసాద్ బాధతోటి చెప్పాడు, మీరు ఇట్లా అన్యాయంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారయ్యా, ఆవులు ఎక్కడ చనిపోయినాయ్యా, నేను మాట్లాడాను, వెటర్నరీ డాక్టర్తో మాట్లాడాను, కారణం ఏంటో తెలుసుకున్నాను అని చెప్పి ఆయన ఎంతో ఆవేదనతో ఆయన మాట్లాడితే ఆయన వెటకారం చేశాడనే తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు. బుచ్చి రాంప్రసాద్ అక్కడ వాళ్ళతో మాట్లాడాడు, గోశాలలో పనిచేసే వర్కర్లతోటి మాట్లాడాడు, వెటర్నరీ డాక్టర్లతో మాట్లాడాడు. ఆయన వచ్చి వివరణ ఇస్తే ఆయన మీద పెడుతున్నారు. బాగుండే మనుషులే చనిపోతున్నారు, ఆవులు ఒక లెక్క, 40 ఆవులు చనిపోయాయంటూ తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ వేదాంతం చెప్తారు. వేదాంతం వాస్తవం అది. ఆవులు చనిపోవా? ఆవు ఆయుర్దాయం ఎంత? ఆవు ఆయుర్దాయం తీరిన తర్వాత, ఆవు ఆయుర్దాయం మనిషి ఆయుర్దాయంలాగా 70-80 ఏళ్ళు ఉండదు. ఆవు ఆయుర్దాయం 15 నుంచి 18 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. కొన్ని ఆవులు 20 సంవత్సరాల దాకా బతుకుతాయి. 15 సంవత్సరాల తర్వాత ఏ ఆవు అయినా సరే అది ఒట్టిపోయిన స్థితిలోనే ఉంటుంది. అయినా సరే టీటీడీ వాటిని మేపుతూనే ఉంటుంది. టీటీడీ అదొక ధర్మనిష్టగా చేస్తున్న యజ్ఞం లాంటిది. నీ టైంలో విజిలెన్స్ రిపోర్టు వచ్చింది, నీ టైంలో వచ్చిన విజిలెన్స్ రిపోర్టులో ఏముందంటే పాచి నీళ్లు పెట్టావని ఉంది. ఆవుకి పాచి నీళ్లు పెట్టావు, కరెక్ట్గా పోషకాహారం ఇవ్వలేదు, మొత్తం ఫీడ్లో క్యాటిల్ ఫీడ్లో 70 లక్షల రూపాయలు కొట్టేశాడు ఈ భూమన కరుణాకర్ రెడ్డి అని విజిలెన్స్ రిపోర్టులో వచ్చింది. మరి అది రాసుకో ఇక్కడ. ఇట్లా గోవుల మరణాల మీద 43 గోవులు చనిపోవడం నిజమే అని టీటీడీ శ్యామలరావు చెప్తారు. 43 ఆవులు ఎన్ని రోజుల్లో చనిపోయినాయో కూడా చెప్పాడు. 43 ఆవులు చనిపోయిన కాలంలో 58 లేగ దూడలు పుట్టినాయని కూడా చెప్పాడు. ఇది సహజమా కాదా? 3 నెలల కాలంలో 43 గోవులు చనిపోతే 58 దూడలు వచ్చినాయి అంటే ఆవు సంతతి పెరిగిందా తగ్గిందా? ఈ మాత్రం ఆలోచించుకోలేకుండా మీకు పార్టీ ఎంతసేపటికి మీకు పార్టీ ప్రచారం తప్ప ఏమి అసలు వేరే ఆలోచన ఉన్నదా? హిందూ మతం మీద నమ్మకం ఉన్నవాళ్ళు బాధపడతారు అన్న జ్ఞానం లేదా? మీ రాజకీయాలు మీవేనా? ఇటువంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలి. భూమన కరుణాకర్ రెడ్డి చెప్పినట్టు అక్కడ 200 మంది ఆయన నిఘా నేత్రాలు ఏం లేవు. ఆయన నిఘా నేత్రాలు ఉన్నదో 20-22 వాటిని కూడా ఇమ్మీడియట్గా తీసేస్తే బెటరు. ఇమ్మీడియట్గా భూమన కరుణాకర్ రెడ్డి మీద కేసు బుక్ చేసుకోవటం, ఆ ఎవరైతే గోశాల ఇన్ఛార్జిగా నిన్న మొన్నటి వరకు పనిచేశాడో హర్నాథ్ రెడ్డి అతని మీద కూడా కేసు బుక్ చేయటం, ఈ 22 మందిని తీసేయటం తక్షణం టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు చేయాల్సిన పనులు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.